పాలు కాయాలి. ఇంత పొద్దున్నే లేస్తే తప్పకుండా ఫాస్ట్గా అయిపోతాయి కదా పనులు. నేను ఆఫీసుకు కూడా వెళ్తాను కదా. ఇంకా పొద్దున్న 5:45కి లేచాను. తర్వాత నీళ్ళల్లో పాల ప్యాకెట్లు వేసేసాను. యాక్చువల్గా మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా పాలైతే కంపల్సరిగా ఉంటాయి. ఆ ఉంటే అట్లీస్ట్ కాఫీ, టీ, పెరుగు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కదా. అవైతే కంపల్సరిగా ఉంటాయి అన్నమాట. 99.99% నేను అసలు ఫ్రిడ్జ్ ఆఫ్ చేయను. ఒకవేళ ఊరెళ్ళినా కానీ నేను పాలోళ్ళకి పాలు తేవద్దు అని చెప్తాను. అయినా కానీ పాత ప్యాకెట్స్ అయితే అలాగే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఫ్రిడ్జ్ ఒకటి ఆఫ్ చేయను. అలా గడ్డలు కట్టేసే ఉంటాయి. ఆ గడ్డల్ని నేను ఇలా బకెట్లో వేసి కరిగిచ్చి మనకి కాసుకోవాలి అని అన్నప్పుడు అవి ఫిల్టర్ చేసి అప్పుడు కాస్తానన్నమాట. నాకు ఇది ఇంటికి వచ్చినప్పటి నుంచి అలా అలవాటు అయ్యింది. లాస్ట్ టైం అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీడే హాఫ్ లీటర్ వాళ్ళు క్యాన్లో తీసుకొని వచ్చి మన గిన్నెలో పోసేవాళ్ళు. అప్పుడు ఏ రోజుది ఆ రోజు కాసేసేదాన్ని. ఏ రోజు ఆ రోజు అయిపోయాయి కూడా. కానీ ఇప్పుడైతే ఇలా స్టోర్ చేస్తున్నాను అన్నమాట. స్టోర్ చేయడం కాదు, యాక్చువల్గా ఎప్పటికప్పుడు కాసేయచ్చు. కానీ నాకు బద్ధకం వచ్చి మళ్ళా కవర్స్ అవన్నీ ఫిల్టర్ చేయాలి, కవర్స్ తీయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి చేయట్లేదు అన్నమాట. ఒక 3-4 డేస్కో లేకపోతే 1 వీక్కో అలా కాస్తూ ఉంటాను అన్నమాట. పాడైపోతాయి అనేది ఏమీ ఉండదు. నేను సమ్మర్లో కూడా ఇలాగే చేస్తాను. ఫస్ట్ క్లీనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత వంట సెక్షన్కి వెళ్తాను. నేను ఎప్పుడూ అంతే. ఇంకా టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళడానికి అని అనుకుంటే 2 కలిపి ఒక్కటేసారి చేస్తాను. లేకపోతే అస్సలు నేను 2 కలిపి చెయ్యను. ఒక్కొక్కసారి మల్టీ టాస్కింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి అస్సలు చేయను అన్నమాట. చల్లగా ఉంటుంది మళ్ళీ ఒక 2 డేస్ నుంచి. బాగా చల్లగా ఉంటుంది. తడిగుడ్డలు పెడుతుంటుంటే ఆరట్లేదని ఫ్యాన్స్ వేస్తున్నాను అన్నమాట ఇంట్లో. బాల్కనీలో మొక్కలు ఉంటాయి కదా, ఈ కొంచెం ప్లేస్ని ఇలా తుడుస్తాను అన్నమాట. ఇదివరకు బాల్కనీలో కూడా ముగ్గేసేదాన్ని, కానీ కనిపించట్లేదని చెప్పి వేయట్లేదు. అంటే వైట్ కలర్ చాక్ పీస్తో వేస్తాను కదా ముగ్గు, అందుకని ఇప్పుడు వేయట్లేదు అన్నమాట. తులసి కోట పైన ఉంటుంది కదా, పైన ఒక్కటే వేస్తాను తులసమ్మ దగ్గర కడిగి. డైరీ గుడ్ బియ్యం రెస్టో నుంచి తెప్పించా. ఈరోజు ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా ఈ డబ్బాలు ఖాళీ లేవన్నమాట, అందుకే పోయలేదు. ఇప్పుడు బ్రౌన్ రైస్ తింటున్నాం కదా, వైట్ రైస్ ఇది అయిపోయేంత వరకు ఇంకా ఇదే.
యాక్చువల్గా నేను ఇది గార్బేజ్ కవర్ లాగా కూడా వాడతా, చాలా పెద్దగా ఉంది కదా, కరెక్ట్ గా మీడియం సైజ్ డస్ట్బిన్ లో పడుతుంది అనమాట. ఇది కూడా వాడతా, అందుకే ఇది పాడేది. యాక్చువల్గా నేను కవర్స్ అన్ని కూడా సింక్ కింద పెడతాను అనమాట. టైం 7:30 అయ్యింది. ఫస్ట్ అయితే బియ్యం నానబెడుతున్నాను. ఇది ఈరోజు ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నాను అని అన్నాను కదా, బియ్యం కడిగేసి ఒకసారి నానబెట్టేస్తాను. టైం 7:30 అయింది అన్నాను కదా. ఈ నీళ్ళు కూడా అందులో కలిపేస్తాను. రోజు ముగ్గు చాలా బాగా వచ్చింది, చూపిస్తాను చూడండి. నాకైతే భలే నచ్చింది. నిన్నటి ముగ్గు కూడా బాగా నచ్చింది. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. బాగుందా బాగాలేదా అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నా ముగ్గులు వేయడము. ఇప్పుడు ఇంకా మందులు వేసుకొని ఇంకా వంట చేసేస్తా ఫాస్ట్గా. ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. 8:45 అంతా బయలుదేరిపోదామని అనుకున్నా. టైం ఆల్రెడీ 7:30 అయిపోయింది అనమాట. గమ్ముని పని చేసేస్తాను ఇంకా. బియ్యం నానబెట్టేసాను కదా, ఇంకా టమాటాలు, క్యారెట్, అలాగే పొటాటోస్ ఇవి కట్ చేస్తున్నాను. అసలు బంగాళాదుంపలు నేను కొనడం మానేసి ఇయర్స్ అయ్యింది. నేను అస్సలు బంగాళదుంపలు తేవట్లేదు ఈ మధ్యన. కానీ ఏంటో ఫర్ ద ఫస్ట్ టైం బాగుంటుంది తింటే అని అనిపించింది. నా ఫీలింగ్ ఏంటంటే పొటాటోస్ అలాంటివి తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి అని అనుకుంటాను. అందుకని ఇంకా తేవట్లేదు అనమాట. ఇంకా పొటాటోస్ మంచిగా వేద్దామని చెప్పి 2 వేస్తున్నా, క్యారెట్ ఒక్కటే వేస్తున్నా. టొమాటోలు వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను నూనె నెయ్యి రెండిట్లతోనూ వేసాను అనమాట. ఇంకా మంచిగా అనిపించింది. కుక్కర్లో వండేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని. నిన్న నూనె సీసాలో పోసాను కదా, ఇవి అమ్మ థింగ్స్ అనమాట. కొంచెం నూనె ఉండిపోతుంది కదా కింద, ఆ ప్యాకెట్ తప్పకుండా ఇలా పొయ్యాలి. అది నా సాటిస్ఫాక్షన్. ఒక్కొక్కసారి పోస్తాను, ఒక్కొక్కసారి అలాగే డబ్బాలో ఉంచేస్తాను అనమాట. సో దట్ అంతా పడిపోతుంది డ్రాప్ లాగా. అమ్మ థింగ్స్ అవన్నీ. అమ్మలు కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా, మనం కూడా అంతే. కొంచెం నూనె వేసాను కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడానికి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను కాబట్టి ఆ గరిటిని ఆ గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసి ఆ తర్వాత ఆ నేతిని తీస్తున్నాను అనమాట. అందుకే నెయ్యి సీసా బయట పెట్టాను ఒక 1 డేకి. కొంచెం మంచిగా వేడి నీళ్ళల్లో పెట్టి దాన్ని చుట్టూరు అంతా అంటుకుపోయిందనమాట నెయ్యి. అదంతా మంచిగా అయ్యాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అన్ని ముక్కలు. యాక్చువల్గా చికెన్ మసాలా వేద్దామని అనుకున్నాను కానీ టొమాటోలు వేస్తున్నాను కదా, టేస్ట్ బాగోదేమో అని చెప్పి ఇంకేయలేదన్నమాట. టమాటాలు ఎక్కువ వేసేసరికి ఏమైందంటే ఆ రైస్ రంగు కూడా టమాటా కలర్ వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించింది, ఓయమ్మో ఈ టమాటాలు రంగేసి పెంచుతున్నారా లేకపోతే ఒరిజినల్గా పెంచుతున్నారా అని అనిపించింది. ఎలా పెంచినా ఇంకా తినేసాము, తప్పదు కదా. ఇంకా మంచిగా ఉంది లుక్ అయితే. ఇందులోనే కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసేసాను. కొత్తిమీర ఉన్నా కానీ నేను అది తీసి పక్కన పెడతాను అనమాట. అదొక బ్యాడ్ హ్యాబిట్. అన్నీ తినాలి అని చెప్తారు కదా,
ఇంకా అంతా మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా పాలు ఫిల్టర్ చేయాలి. కొన్ని పనులు ఉన్నాయి. గిన్నెలు ఈరోజు కడుగుదామని అనుకున్నాను కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదని చెప్పాను కదా ఇందాక. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తానికి వెళ్తున్నాను అనమాట. చాలా మట్టుకి పాలు కాసేది ఇదివరకు నేను సాటర్డేస్ పెట్టుకునేదాన్ని. యాక్చువల్గా నాకు సాటర్డేస్ అంటే ఎందుకో చాలా ఇష్టము జనరల్గా. సో ఏం చేసినా నేను ఆ రోజే చేస్తానన్నమాట. నేను హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం పని స్టార్ట్ చేసినా, లేకపోతే వీడియోస్ షూట్ చేయడానికి వెళ్ళినా, బయటకి ఏదైనా కానీ నేను శనివారం రోజున చేస్తానన్నమాట. అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది నాకు. సో కానీ ఈ మధ్యన కొంచెం పెరుగు గట్ట ఎక్కువ తినడం వల్ల, పాలు, టీ తాగడం, కాఫీ తాగడం ఇలాంటివి ఎక్కువైపోవడం వల్ల ఇంకా 4 డేస్కి ఒకసారి అలాగా కాసేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా రైస్ కలర్ టొమాటో రంగు వచ్చేసింది అని. ఇదిగో ఇలాగ వచ్చింది అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా తిన్నప్పుడైతే ఇంకా బాగుందన్నమాట. ఇదిగో ఈ గాజు గిన్నెలో పెట్టుకునేదైతే నేను లంచ్ బ్యాగ్కి తీసుకొని వెళ్తున్నాను. కొంచెం ఉంటే అది ఇంకా హాట్ ప్యాక్లో పెట్టేశాను. ఇంకా ఇది సాయంత్రానికి ఉంటుందిలే అని చెప్పి పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. టైం చూసారు కదా 9:10. ఇంకా గమ్మున వెళ్ళిపోవాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత పని చేద్దాం అనుకున్నాను కానీ ఏమేం చేశానో మీరే చూడండి. ఆఫీస్ నుంచి 8:15కి వచ్చాను కానీ టైం 9:45 అయ్యింది. టైం వేస్ట్ చేసా బాగానే. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను. కొంచెం ఇంట్లో కూడా పనులు ఉన్నాయి. పొద్దున చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను. కొంచెం ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయాను. సో సాయంత్రం కూడా కొన్ని పనులు చేసుకుందామని పొద్దున్న కొన్ని పనులు పెండింగ్ పెట్టాను. ఫస్ట్ అయితే పొద్దున్న ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది తినేయాలి. బేసిక్గా అది చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంది. టొమాటోలు అవన్నీ వేసాను కదా, కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. ఎల్లో కలర్ బట్టలు వేసుకున్నా ఈరోజు, అందుకని చెప్పేసి ఎల్లో కలర్ బొట్టు పెట్టుకున్నాను అనమాట. సో అన్నం తినేసి గిన్నెలు కడగాలి, బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేయాలి. వాషింగ్ మెషిన్లో వేసేసి నేను వదిలేస్తున్నాను, రేపు పొద్దున్న ఆరేద్దాము అని చెప్పి అలా వదిలేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ చేయాలన్నమాట. లంచ్ బాక్సులు కూడా తెచ్చి ఇలా పెట్టేశాను అనమాట. నావి చూసారా పిండి వంటలు. నేను చాలా మట్టుకి ఆఫీస్లోనే పంచి పెడతాను బేసిక్గా. ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడైనా అంతే. ఎప్పుడు తీసుకొని వచ్చినా కానీ ఆఫీస్కి తీసుకెళ్తాను మ్యాక్సిమము. కానీ ఇవైతే తీసుకెళ్ళట్లా. హాట్ ఇది, ఇవైతే తీసుకెళ్ళలేదు ఇప్పటి వరకు. మిగతావైతే అన్నీ తీసుకెళ్ళాను అనమాట. ఈరోజు కొన్ని ఇచ్చాను, నిన్న కొన్ని ఇచ్చాను, రేపు కొన్ని తీసుకొని వెళ్తాను, అలా చేస్తాను. సో వీడియోస్ నచ్చుతున్నాయా అండి? నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పొద్దున్న ఆల్రెడీ అన్నం వండేసాను కదా. ఇప్పుడు చూడండి ఏం పనులు చేయాలి అని అంటే, అక్కడ గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కడగాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది లోపల పెట్టాలి. ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. సో ఈ పనులన్నీ చెయ్యాలి. ఇప్పుడు చేసేస్తా అవి ఫాస్ట్గా. ఇంకా పొద్దున్న ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, టేస్ట్ అయితే భలే ఉంది. పొద్దున్న అయితే బాగానే ఉంది. మధ్యాహ్నం కొంచెం వేడిగా లేదు కాబట్టి కొంచెం బాగానే ఉందిలేండి. వెన్న కరుగుతుందని ఇక్కడ పెట్టాను బయట. అసలు గడ్డ కట్టేసి కష్టంగా ఉంది అది కట్ చేయాలంటే. సో ఇప్పుడు ఫాస్ట్గా తినేసి పనులు చేసి గమ్మున అన్నం తినేసి పనులు చేసేస్తాను అని అన్నాను కదా. ఈ అన్నం తినేటప్పుడు టీవీ చూస్తున్నాను అనమాట. ఆ తింటూ ఉండగానే నాకు ఒక పక్కన నిద్ర అసలు మామూలుగా లేదనమాట. త్వరగా వచ్చినందుకో ఏంటో నాకు కూడా తెలియదు కానీ బాగా నిద్ర. ఈరోజు ఆల్మోస్ట్ 9:45 అంతా పడుకున్నాను. ఇంకా రేపు పొద్దున్నే లెగిసి మిగతా పనులన్నీ చేద్దాంలే అని డిసైడ్ అయ్యి పడుకున్నాను అనమాట. అసలు ఇంకేం పని చేయలేదండి. తిన్న తర్వాత వెంటనే పడుకున్నాను. నాకు అసలు ఆగట్లేదు నిద్ర.
టీవీది మాకు లూజ్ కనెక్షన్ అనమాట. సో అందుకని చెప్పి ఈ టీవీ ఆన్ అవ్వాలంటే కూడా కొంచెం టైం పడుతుంది ఈ మధ్యన. సమ్మర్లో ఉండదు ఈ ప్రాబ్లం, ఓన్లీ ఈ సీజన్లోనే ఉంటుంది. ఏంటో దానికి కూడా ఈ సీజన్ ఆ సీజన్ అని తెలిసిపోయిందో ఏంటో. సరేనండి, ఇవాల్టి వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.